హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సౌమ్య అగైన్. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ 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 సంక్రాంతి. న్యూ ఇయర్ అయితే అయిపోయింది, ఇంకా రాబోయేది సంక్రాంతినే. సో ఇప్పుడు నేను మీ ముందుకి ఎందుకు వచ్చానంటే, సో వెడ్డింగ్ ఆబ్వియస్లీ నా తమ్నేల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. షాపింగ్ అయితే అయిపోయింది, లెహెంగా బ్రైడల్ షాపింగ్ అంతా. సో దాదాపు అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ లెహెంగా మాత్రమే తీసుకుంది, ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ మెటీరియల్స్ అలాంటివి తీసుకుంది. సో ఇప్పుడైతే జ్యువెలరీస్ తీసుకున్నాం అనమాట. లెహెంగాకి తగ్గట్టు ఇంకా శారీస్కి తగ్గట్టు జ్యువెలరీస్ అయితే తీసుకున్నాం అనమాట. సో అవైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మేము వెళ్ళిన చోట అక్కడ వీడియో ఫెసిలిటీ లేదు అన్నారు. సో అలో లేదు అన్నారు, పిక్స్ తీసుకోవడం కానీ వీడియోలో కానీ ఏమీ లేదు అన్నారు. కానీ ఎలా ఒకలాగా నేను కొంచెం కొన్ని క్లిప్స్ అయితే నేను తీయగలిగాను. సో అవైతే మీకు పెడతాను, చూపిస్తాను మీకు కూడా, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది కదా. అబౌట్ ద ప్రీవియస్ వీడియోస్ మీకు ఒకటి చెప్పాలి. రెస్పాన్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, వ్యూస్ కూడా మంచిగా వచ్చాయి అండ్ సబ్స్క్రైబర్సే రావట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ప్రీవియస్ వీడియోస్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో గో అండ్ వాచ్ ఇట్. Without any further delay, let's get into the video now. Coming to the shop, Lichi Pearls and Jewelries. షాప్ పేరు బేగం బజార్లో ఉంటుంది. ఆ షాప్ అడ్రస్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతానమాట. సో డూ గో. నచ్చితే మీకు ఖచ్చితంగా నచ్చితే వెళ్ళండి. సో డూ చెక్ ఇట్ అవుట్. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ ఉన్నాయి, దాదాపు అన్నీ ఉన్నాయి. రింగ్స్ నుంచి కాల్ పట్టీల వరకు అన్నీ ఉన్నాయి. వడ్డానం కానీ, వడ్డానంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడ్డానాలు ఉన్నాయి అన్నమాట. విక్టోరియన్లో ఉన్నాయి, గోల్డ్ ప్లేటెడ్లో ఉన్నాయి, అండ్ సంథింగ్ నక్షీలో కూడా ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ వడ్డానమ్స్ అండ్ వేరే చైన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్లెసెస్ ఉన్నాయి, సింపుల్ నెక్లెసెస్ ఉన్నాయి, షార్ట్ నెక్లెసెస్ ఉన్నాయి, లాంగ్ చైన్స్ ఉన్నాయి, అండ్ పర్ల్స్లో ఉన్నాయి, సీజెడ్లో ఉన్నాయి, అండ్ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా నాకు టైం సరిపోలేదనమాట. మేమే తీసుకోవడానికి సరిపోయింది. ఒక్కోటి తీసుకుంటూ వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2 o'clock అలా వెళ్తే లిటరలీ ఈవినింగ్ 6 o'clockకి బయట వచ్చాము. అంత టైం పట్టింది. సో అంత టైం అక్కడే అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ ఏదో అంటారు, మంచి పాపిడి పెట్టుకొని పాపిడి బిళ్ళ తీసుకొని ఇలా పెట్టుకుంటారు కదా, అది పేరు ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అది కూడా తీసుకుంది మా ఫ్రెండ్. కమ్మలు, చంపసవరాలు అన్నీ తీసుకుంది. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, విత్ ప్రైజెస్తో నేను మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కదా. ఎక్కడికైనా ఖచ్చితంగా షాప్కి వెళ్ళే పని అయితే ఖచ్చితంగా వెళ్ళండి. సో ఎందుకంటే నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, లేకపోతే నేనైతే చేయను. అండ్ ఇది పెయిడ్ ప్రమోషన్ కూడా ఏమీ కాదు, నచ్చి నేను మీకు చెప్తున్నాను అంతవరకేను. అక్కడ వీడియో చేయడానికి ట్రై చేశాము, బట్ యాక్చువల్గా అక్కడ ఓనర్ని కూడా అడిగాను నేను. బట్ వీకెండ్స్లో వచ్చాం కదా, సో కుదరదు, రష్ ఎక్కువగా ఉన్నారు. వీక్ డేస్లో వచ్చి ఉంటే తీసుకునే వాళ్ళు, ఇప్పుడైతే కుదరదు అని చెప్పి అన్నారు. సో వీక్ డేస్లో అయితే మనకి ఆబ్వియస్లీ కుదరదు కదా, వర్క్ ఉంటుంది. సో మనకు కుదిరిందల్లా వీకెండ్స్లో మాత్రమే. సో మనం కుదిరినప్పుడే మనం వెళ్తాం కదా. బట్ ఇట్స్ ఓకే, వీలైనంత వరకు నేను అన్నీ తీయగలిగాను. సో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ కమింగ్ టు ద మై బ్రైడల్ లెహెంగా, ఖచ్చితంగా నేను మీకు వీడియో అయితే తీసి పెడతాను ఇంటికి వెళ్ళాక. సో నాకు అక్కడికి వెళ్తే ఆబ్వియస్లీ ఖచ్చితంగా టైం ఉండదు, బట్ ఏదో ఒక టైం చూసుకొని నేను మీకు అదంతా తీసి పెడతాను ఖచ్చితంగా, నాది అండ్ మా సిస్టర్ది కూడా. విత్ డీటెయిల్స్ అండ్ ప్రైజెస్, ఏ క్లాత్ వాడాము, ఎలా చేసాము, ఏంటి అనేది కూడా నేను మీకు అంతా ఇన్ డీటెయిల్గా ఆ వీడియోలో నేను మీకు మెన్షన్ చేస్తాను. విత్ లొకేషన్, అడ్రస్ అంతా కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా పెళ్ళి కానీ అండ్ పెళ్ళి చేసుకోబోయే బ్రైడల్స్కి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో యా, వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ. అంతకంటే ముందు మీ దగ్గరికి వచ్చారో లేదో నాకైతే తెలీదు, కానీ నేను షాపింగ్ అని వెళ్తుంటే సాటర్డే రోజు అనమాట. సో మార్నింగ్ రెడీ అవుతూ ఉంటే నాకు అయోధ్య నుంచి ఒక 2 మెంబర్స్ వచ్చారు. అయోధ్య నుంచి అక్షింతలు తీసుకొచ్చారంట. సో కొన్ని అక్షింతలు మాకు ఇచ్చారు. అక్షింతలు ఇచ్చి 21st or 22nd, ఐ డోంట్ రిమెంబర్ ద డేట్. సో ఎప్పుడో అయోధ్య టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా, సో అంతవరకు దేవుడి రూమ్లో పెట్టుకోమన్నారు. అక్షింతలు దేవుడి రూమ్లో పెట్టి
సో ఆ రోజు ఎప్పుడైతే గుడి ఓపెన్ చేస్తారో ఆ రోజు అక్షంతలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద చల్లుకోమన్నారు. అండ్ 21st రోజు బయట దీపాలు పెట్టమన్నారు. సో విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ గ్రేట్. నాకు చాలా బాగా నచ్చింది. సో మీలో ఎవరైనా, మీకెవరైనా, మీ ఇంటికి ఎవరైనా ఇలానే వచ్చి అక్షింతలు ఇచ్చుంటే ప్లీజ్ డూ కమెంట్ చేయండి సో దట్ ఐ విల్ నో. అండ్ యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. అంతకంటే ముందు ఫస్ట్ నేను తీసుకునేది అయితే మీకు చూపించబోతున్నాను. ఇది విక్టోరియన్ నల్ల పూసలు అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది అరౌండ్ 450 పడింది. నాకు చాలా బాగా నచ్చింది. రివర్స్ అయింది. చాలా బాగా నచ్చింది నాకైతే. బాగుంది కదా. మళ్ళీ రివర్స్ అయిపోయింది. చాలా బాగుంది. ఇది 450 అలా పడింది నాకు. సో నేను ఇది తీసుకున్నాను. మా ఫ్రెండ్ ఇంకోటి తీసుకుంది. అది కూడా నేను మీకు పిక్ అండ్ వీడియో రెండు వీలైతే పెడతాను. సో ఇది నాకు 450 పడింది. ఇది చైన్ అయితే దీనికి నేను స్టడ్స్ వెతికాను విక్టోరియన్లోనే, బట్ నాకు దొరకలేదు. నాకు మంచిగా ఏది అనిపించలేదు అనమాట. సో మళ్ళీ టైం చూసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు దీనికి సెట్ ఏదైనా స్టడ్స్ లాంటివి ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు గోల్డ్లో ఉంది, బట్ ఇది బాగుంది, ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు అని నేను తీసుకున్నాను. నచ్చింది. యాక్చువల్గా నేను పెద్దగా ఏది కొనుక్కోను, బట్ చాలా రేర్గా అనిపిస్తుంటుంది నాకు ఏదైనా తీసుకోవాలి ఏదైనా అని. సో అనుకుంటే నేను ఖచ్చితంగా తీసేసుకుంటాను. జస్ట్ అనుకోవడం ఆలస్యం అంతేను. సో అలా ఇది నేను తీసుకున్నాను అనమాట, ఫిక్స్ అయ్యి అప్పటికప్పుడే. సో దిస్ ఈస్ ద షాప్, లీచీ పర్ల్స్ అండ్ జ్యువెలరీస్. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు. చాలా కలెక్షన్సే ఉన్నాయి ఇక్కడ. మాకు చాలా కలెక్షన్స్ చూపించారు. ఫస్ట్ మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకోవాలి అనుకుని మనం ఆలోచించి అది మైండ్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట. సో అలాగానే వెళ్ళకుండా ఉంటే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం, మొత్తం బిస్కెట్ అయిపోతుంది. బికాజ్ అన్ని కలెక్షన్స్ ఒకేసారి చూసేసరికి మనకి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఒక ఐడియా ఉండదన్నమాట. సో మేము అలా చేయలేదు. ముందుగానే అన్నీ ఏం తీసుకోవాలి, ఏ శారీకి ఎలా తీసుకోవాలి అని, ఏ శారీ వేసుకున్నా కూడా, ఎలాంటి కలర్ వేసుకున్నా కూడా దానికి తగ్గట్టు మ్యాచ్ అయ్యే విధంగా తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళామన్నమాట. సో అది మాకు కొంచెం ఈజీగా అనిపించింది. సో ఈ 2 అయితే మేము తీసుకున్నాము. ఫస్ట్ వెళ్ళిన వెంటనే విక్టోరియన్ చూసామన్నమాట. విక్టోరియన్లో మాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ షార్ట్ చూసి తర్వాత లాంగ్ చూసామన్నమాట. ఆ తర్వాత ఇలా పేస్ పెట్టుకొని చూసాము ఏది దేనికి ఎలా సెట్ అవుతుంది అని. ఇది కొంచెం సింపుల్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఇలా అయితే కొంచెం గ్రాండ్గా అనిపించింది. సో మెరూన్లో తీసుకున్నామన్నమాట. మెరూన్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది కదా. సో అలా కొంచెం వేసుకొని కూడా చూసామన్నమాట. షార్ట్ అయితే మాకు 3000 పడింది, లాంగ్ కూడా అంతే పడింది. టోటల్ మాకు ఈ సెట్ 6000కి వచ్చేసింది. కాకపోతే మెరూన్ తీసుకున్నాను అనమాట. మెరూన్ కూడా నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. ఈ విక్టోరియన్ షార్ట్ చైన్ అయితే మాకు 2500 అలా పడింది, గ్రీన్ కలర్ది. సో వర్త్ అనిపించింది. షాప్ అంతా కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఫుల్ గోలగోలగా ఉంది. మార్కెట్లా అనిపించింది. షాప్ అంతా ఫుల్గా ఉన్నారు. అండ్ నాకు ఈ కమ్మలు చాలా బాగా నచ్చాయి. అది 600 మాత్రమే తీసుకుందాం అనుకున్నా కానీ బట్ తీసుకోలేదు. నా ఫ్రెండ్ అయితే తీసుకుంది, అది 600 మాత్రమే పడిందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు తీసుకోలేదా అని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను. ఇవి చంపసవరాలు చాలా బాగున్నాయి, చాలా ప్రీమియం క్వాలిటీ. లుక్ కూడా అంతా చాలా బాగుంది. అసలు వేసిన వెంటనే ఒక బ్రైడల్ లుక్ వచ్చేసింది. ఇవి ఇంకో ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఏమో 900 పడింది, 900 or 950 అలా పడింది. అలా 1000 బిలోనే పడింది. ఈ చంపసవరాలు వచ్చి 600 or 700 అలా పడింది. చాలా బాగుంది. అసలు లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇది ఇయర్ రింగ్స్ పిక్. మీకు చూడ్డానికి ఏదో ఒక మ్యాట్ ఫినిష్ ఉన్నట్టుంది, బట్ గోల్డ్ ఫినిష్ అది నేను చెప్పాను కదా ఇలా వేసుకునేది. ఇది కూడా చాలా బాగుంది. ఇది అరౌండ్ ఒక 1200 or 1300 ఏమో పడింది. చాలా బాగుంది. ఇది కూడా విక్టోరియన్ సెట్స్ తీసుకున్నామని చెప్పాను కదా. సో ఇదేమో షార్ట్ నెక్లెస్ అనమాట. ఇది గోల్డ్ ఫినిష్ వచ్చి ఉంటుంది. 3000 అలా పడింది. ఇదేమో లాంగ్ కూడా సేమ్ అంతే ప్రైస్ పడింది, 3000. సో వీటికి సెట్స్ కూడా వచ్చాయి, రింగ్స్ కూడా వచ్చాయి, సెట్స్ అనమాట.
లాంగ్కి కూడా సెట్స్ రింగ్స్ వచ్చాయి. మొత్తం కలిపి ఒక 6000కి వచ్చేసింది సెట్ మొత్తం. ఇదే లాంగ్ విక్టోరియన్ చైన్ సెట్లా ఇచ్చారనమాట. 3000 పడింది. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. ఇది కాకపోతే గోల్డ్ ఫినిష్ అనమాట. శారీస్లో ఏం వేసుకున్నా కూడా, ఎలాంటి కలర్ వేసుకున్నా కూడా ఇది ఈజీగా సెట్ అవుతుంది మెరూన్ అనేది. సో దట్ అందుకు మేము తీసుకున్నాం మెరూన్ కలర్. ఇది వడ్డానము. ఇది కూడా విక్టోరియన్లోనే తీసుకున్నాము. ఇది మాకు అరౌండ్ ఒక 1400కేమో వచ్చింది. బాగానే ఉంది, క్వాలిటీ అంతా కూడా బాగుంది. ఇది పాపిడి బిల్ అంటారు కదా, ఇది కూడా అంతే సేమ్ ఒక 600 అలా పడింది. ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ ఇది ఇంకో నెక్లెస్ టైప్ అని, ఇది నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. చాలా బాగుంది పెట్టుకుంటే, అన్నిటికీ ఈజీగా సెట్ అయిపోతుంది. కొంచెం ట్రెండీగా అలా బాగుంది. రెస్పాన్స్ నాకు చాలా నచ్చింది. సబ్స్క్రైబర్స్ కూడా వస్తే చాలా బాగుంటుంది. సో బికాజ్ యునో మోటివేషనల్గా ఉంటుంది, చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామని అనిపిస్తుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా ఇంతవరకు చూసి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ డూ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.